ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఒక పార్టీగా నిలబడి అధికారంలోకి వచ్చిన పార్టీ జనసేన. ఈ జనసేన నిలిచి గెలవడానికి జన సైనికులు ఎంతో శ్రమించారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఈ పార్టీ పవన్ కళ్యాణ్ది తాము అభిమానించే సినీ నటుడు, ఒక పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునేటటువంటి అభిమానులు రూపొందించుకొని తయారు చేసుకున్నటువంటి పార్టీ జనసేన. ఈ జనసేన అంటేనే ఒక వైబ్రేషన్గా ఫీల్ అయ్యే అభిమానులందరూ కూడా ఎన్నో త్యాగాలు చేశారు. మరి పార్టీ అధికారంలోకి వస్తే చాలు అనుకున్నారు. ఆర్థికంగా ఏమీ లేకపోయినా ఒక అభిమానమే పెట్టుబడిగా తన పార్టీని నిలుపుకున్నారు. తను అభిమానించే నేతను ఒక నాయకుడిగా నిలబెట్టారు, అధికారం అప్పగించారు. మరి ఇదంతా పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. కానీ అధికారంలోకి వచ్చాక గతాన్ని మర్చిపోయారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ చాలా నిర్లక్ష్యంగా మీడియా అడిగిన, అంటే ఒక జర్నలిస్టు క్వశ్చన్ చేసిన దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు అంతా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదో పెద్ద వైరల్గా మారింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వైఖరి ఇదా అని ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. వివరాల్లోకి వెళితే బొలిశెట్టి శ్రీనివాస్ 12 ఏళ్ల పాటు పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి. మరి సాధారణంగా ఇప్పటి వరకు అందరూ చెప్పుకుంటున్నది క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఏదైతే జనసేన టీడీపీల మధ్య నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతోందనేటటువంటిది తెలిసిన విషయమే. ఇన్ఛార్జీల మధ్య టీడీపీ ఏదైతే జనసేన ఇన్ఛార్జీల మధ్య టీడీపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ అంతింత కాదు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ, అలాగే ఇటువైపు స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, సంక్షేమ పథకాల అమల్లోనూ, నిర్ణయాత్మక నిర్ణయాల్లోనూ ఏమాత్రం కూడా జనసేనకు ఎటువంటి పాత్ర లేకపోవడం, తమకు తాముగా అవమానించుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏదైతే జనసేన పార్టీలో జెండాలు మోసే కార్యకర్తలుగానే ఉన్నటువంటి తాము ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నప్పుడు కూడా అధికారం కోసం, అధికారం అనేటటువంటిది జత లేకపోతే, అంటే కూటమి కట్టకపోతే పవన్ కళ్యాణ్ నాయకుడిగా నిలబడడు. కాబట్టి ఆయన్ను అలాగే నాయకుడిగా చూసుకోవాలని చాలామంది సర్దుకుపోయారు. మరి స్థానికంగా ఎక్కడికక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న అలజడులు, టీడీపీ వాళ్ళు జనసేన నేతలపై దాడులు చేయటం, ఈ పరస్పరం దాడులు చేసుకుంటున్నటువంటి సంఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వచ్చాయి. మరి అయినా కూడా దిగమింగుకొని ఉంటున్నటువంటి జనసేన పార్టీ నేతల్లో ఒక కుదుపు మాదిరిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అవతరించాయి. బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే అంశాన్ని వేదికపైన, లేకపోతే అతని సమక్షంలో గతంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ చేసినా కూడా జనసేనాని ఈ విషయం ఏమంతగా పట్టించుకోలేదు. అయితే ఒక మీడియా ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా చాలా నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే ఒక పరాకాష్ఠకు చేరిందా అనే విధంగా ఇక్కడ విన్నవారికి ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంత దారుణంగా ఉన్నాయి. అధికారం లేకుండా పార్టీని ఏదైతే ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి సమాధానం, స్థానికంగా క్షేత్రస్థాయిలో జనసేన నేతలకు కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నాయని ఇలా బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు కూడా వ్యాఖ్యానించడం, మరి ఆయన ఆరోపించడం, మరి అటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకుంటారని ఒక జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు చాలా జన సైనికులను, ఆయా పార్టీ నాయకులు మనసును విరగ్గొట్టేలా ఉంది. మరి అది ఎంతలా ఉందంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇక్కడ మనం చూద్దాం. మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇదే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి స్థితిగతులు, వీటన్నిటిని మనం తెలుసు ఏం జరుగుతుంది, టీడీపీకి ఏం జరుగుతుంది. అయితే
ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక రిజల్ట్, కింది స్థాయిలో ఎప్పుడు ఒకే పార్టీలో కూడా లుకలుకలు ఉంటుంటాయి. టీడీపీలో కూడా రెండు వర్గాలు ఉంటుంటాయి. అన్నీ కూడా పార్టీ కోసం సర్దుకుపోతుంటారు. అలాగే కూటమిన్న తర్వాత రెండు పార్టీల మనసులు కలవాలి, వాళ్ళు కూడా సర్దుకుపోతుంటారు. ఈ గొడవలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే. కానీ ఒక నాయకుడిగా ఆయన చెప్పాల్సిన విధంగా ఒక ఏదైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఫాలో అవుతూ ఆ స్థాయిలో మాట్లాడకుండా పార్టీ బలహీన పడితే నేను నడపలేను, మరి క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఏదైతే టీడీపీ బలం లేకుండా నేను నాయకుడిగా ఉండలేను, కాబట్టి ఇలా ఆరోపణలు చేసి కలిసి మెలిసి నడవలేనటువంటి వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళడం బెటర్ అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం అనేటటువంటిది జనసేనలో ఒక్కసారిగా ఒక కుదుపులకు గురైంది. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆధిపత్యం అనేటటువంటిది అందరికీ ఒక సొంత హక్కుగా రాజకీయాల్లో భావిస్తుంటారు. అసలు రాజకీయం అంటేనే ఒక పవర్, రాజకీయాలు చేసేదే పవర్ కోసం. మరి ఇటువంటి పవర్ పాలిటిక్స్ కోసం పాకులాడేటటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. మరి మరో పార్టీ సహచర్యం స్నేహం లేకుండా తాను అధికారం చేపట్టలేం, అలాగే పార్టీని కూడా నడపలేం. మరి దీనికి అడ్జస్ట్ కాలేనటువంటి వారందరూ వెళ్ళిపోవాలి అనే విధంగా చెప్తే మరి ఇప్పటి వరకు జనసేనానితో నడిచిన వారందరి పరిస్థితి ఏంటి? మరి ఆత్మాభిమానం చంపుకొని జనసేనాని ఇంత కించపరుస్తూ ఇంత హీనంగా తమ పార్టీ శ్రేణులనే తాను ఏదైతే పాము తమ పిల్లల్ని తను మింగేసిన విధంగా జనసేనానే తన కార్యకర్తల్ని తానే అవమానించుకుంటూ పోతే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏంటి, వీర మహిళల పరిస్థితి ఏంటి, జనసేనాని తయారు చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు 21 నియోజకవర్గాల్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచినటువంటి పిఠాపురంలో కూడా వర్మ నుంచి ఆయనకి ఎదురవుతున్నటువంటి అవరోధాలు అవమానాలు అన్నీ కావు, అవన్నీ బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి అక్కడ కూడా గ్రూపులు ఉన్నాయి. గ్రూపులు ఉన్నంత మాత్రంలో అక్కడ కూడా తమ పార్టీ శ్రేణులను తాను కలుపుకొని పోతున్నారు కదా. కొన్ని చోట్ల అవమానాలు జరిగినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ చాలా బ్యాలెన్స్గా వ్యవహరించేటటువంటి వ్యక్తి. మీడియా ముఖంగా బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చారు. పార్టీలో ఒక్క పవన్ కళ్యాణ్ నాయకుడైతే చాలు, తమ పెట్టుబడి ఏదైతే శక్తియుక్తులను కూడగట్టుకొని ఎలక్షన్ టైంలో రాత్రింబవళ్ళు అహర్నిశలు శ్రమించి తమ నాయకుడిని చూడాలి అని చేసినటువంటి సిద్ధాంతపరంగా చాలామంది తమ కమ్యూనిటీ లెవెల్స్ కానీ వీటినన్నిటినీ రీచ్ అయ్యే విధంగా తమ సామాజిక వర్గం ఒకటైన కానీ కొంతమంది వస్తే, కొంతమంది సినీ శ్రేష్ఠమాను నమ్ముకొని వచ్చినటువంటి అభిమానులు కొంతమంది అయితే వీటినన్నింటినీ కూడగట్టుకుని ఆయనకి అధికారం కట్టబెట్టారు. అధికారం రాకముందు తాను చేసినటువంటి వ్యాఖ్యలు, తాము విధానం వైఖరి ఒక రకంగా ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేవారు ఉండండి, పోయేవాళ్ళు పోండి, పోయినంత మాత్రం మాకు నష్టం లేదు అనే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేటటువంటిది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి జన సైనికులైతేనేమి, వీర మహిళలైతేనేమి పునరాలోచనలో పడుతున్నారు కూడా. మరి పార్టీలో తాము ఏదైతే జెండాలు పట్టే వరకే తమ పాత్ర, అది ఏదైతే పదవులు ఆశించిన వారందరూ కూడా స్థానికంగా ఒక టీడీపీ వారు వ్యవహరించే తీరుకు సంబంధించి అవమానాలు పడాలా అనే ప్రశ్నిస్తే ఇక్కడ జనసేనాని దృష్టికి వచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఆయన చాలా బ్యాలెన్సింగ్గా దీన్ని డీల్ చేయాలి. ఏదైతే అధినేతతో లేకపోతే టీడీపీ పెద్దలతో మాట్లాడి సరిచేసుకుంటాం, దీంట్లో ఏమి లేదనే విధంగా కూడా ఆయన స్టైల్లో ఆయన చెప్పొచ్చు. కానీ ఆయన మనసులో మాట ఇదా అనేటటువంటిది ఇప్పుడు బహిరంగంగా ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయనకి కావాల్సింది అధికారమే అనేటటువంటిది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అధికారం వచ్చిన తర్వాత జన సైనికులందరినీ కూడా వదిలేసుకోవడానికి తాను సిద్ధమయ్యాడా అని అంటే ఇప్పుడు ఒక్క మాటలో మనం చెప్పాలంటే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం చాలా చాలా హుందాగా ఉంటుంది. ఆయన అధికారంలో ఏదైతే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ చాలా ఆచరణీయంగా ఆదర్శవంతంగా ఉంటాయి. ఆచరణీయంగాను ఇంత తెగింపు కలిగినటువంటి నేత బొలిశెట్టి శ్రీనివాస్. ఆయన పవన్ కళ్యాణ్ కోసం చేసినటువంటి త్యాగాలు అన్నిన్నీ కావు.
అధికారం ఉన్నా లేకపోయినా తనతో పాటే నడిచారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, కేసులు గట్టించుకున్నారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి అరాచకాలు దాడులను ఎదుర్కొని నిలబడ్డటువంటి నేతలందరికీ వర్తించే సమాధానం ఇదేనా అనేటటువంటిది జనసేనానికి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. తాను స్థితప్రజ్ఞత కలిగిన నేతగా ఉండాల్సిన చోట అవమానకరంగా తమ శ్రేణుల్ని తాను ఇంత హీనంగా మాట్లాడడం పట్ల ఇప్పుడు అంతటా పునరాలోచనలో పడింది. జనసేనాని ప్రారంభించినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే కింది స్థాయి నేతలతో సహా. మరి ఈ పరిణామం ఊహించని పరిణామమైన బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలంగా మారాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున దీనిపై చర్చలు అయితే కనుక కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.